ఆన్లైన్ ఫార్మసీలు నిబంధనలకు విరుద్ధంగా మందుల్ని విక్రయించడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ బుధవారం దేశవ్యాప్తంగా బంద్ చేపట్టింది. ఈ నేపథ్యంలో నగరంలో తెరిచి ఉన్న మెడికల్ షాపులను అసోసియేషన్ ప్రతినిధులు మోయించారు. ఈ సందర్భంగా మీడియాతో అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపుగా 45,000 మెడికల్ షాపులు నిలిచిపోయాయని, రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల షాపులు తెరిచేందుకు అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. ఈరోజు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ ఆందోళన చేస్తున్న కార్యక్రమానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. వీళ్ళు చేస్తున్న కార్యక్రమం వాళ్ళ సొంతంగా కాదు, ఏదైతే ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉందో మందుల మీద ఆధారపడి ఉంది. వీటిలో నకిలీ నాసిరకం మందుల్ని ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఆన్లైన్లో ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చేసేసి అవి ఒరిజినల్గా కంపెనీ నుంచి వచ్చినవా లేకపోతే వేరే వాళ్ళు బ్యాచ్లు వేసారా కూడా ఎక్కడా కూడా నిర్ణయించే ప్రక్రియ ఎక్కడా ఉండదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఆన్లైన్లో మందులు కొనవద్దు దయచేసి. ఇవేవి రెగ్యులర్గా వాడుకునే సరుకులు కాదు, ఇవి ఆరోగ్యానికి సంబంధించినవి. ఏదైనా కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఆ రోగానికి 15 రోజులు పట్టిందా, నెల రోజులు పట్టిద్దా, 6 నెలలు పట్టిద్దా అని ఆయన డిసైడ్ చేసి రాస్తారు. అంతేగాని ఇవి రెగ్యులర్గా వాడుకునే పప్పుల బెల్లాల్లాగానో చాక్లెట్ల లాగానో ఆన్లైన్లో కొనుక్కొని ఎక్కువ డిస్కౌంట్లు వస్తున్నాయి కదా అని మభ్యపెట్టుతూ అమ్ముతూ ఉంటారు. అది నమ్మి జనాలు మోసపోవద్దు దయచేసి. ఎక్కడైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని కలిసి మనం మందులను తీసుకోవాలి. ఎందుకంటే సైకాట్రిక్ కోసం వాడుతుంటే అవి పనిచేస్తూ వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం అవుతాయి. అలాగే న్యూరాలజీకి సంబంధించినవి కూడా డాక్టర్ గారు రాసిన నిర్ణీత వ్యవధిలోనే వాడాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు సమస్య వచ్చినా అదే ప్రాబ్లం అని వాడుకుంటే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టి అవి తీవ్ర ప్రభావాలను గురిచేసి ప్రాణాలు పోయే ప్రాణాంతకం కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ ఆన్లైన్ మందుల్ని ఎవరు కూడా వాడొద్దు దయచేసి. ఎక్కడైతే మీకు కెమిస్టులు అందుబాటులో ఉంటారో, డాక్టర్ గారి దగ్గర కెమిస్టులు అందుబాటులో ఉంటారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటారని ప్రజల్ని కోరుకుంటూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రానున్న రోజుల్లో కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ ఏపీఎంఎస్ఆర్ స్టేట్గా, ఏపీఎంఎస్ఆర్ జిల్లాగా మేము పూర్తిగా మద్దతు ఇస్తామని సంఘీభావం తెలుపుతూ థ్యాంక్ యూ. జై గుంటూరు టౌన్ రిటైల్ అసోసియేషన్ తరఫున ఇవాళ ఆల్ ఇండియా బంద్ ఏఐఓసిడి పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్లో కరోనా సమయంలో 2 జీవోలు పాస్ చేయడం జరిగింది. ఆన్లైన్లో మందుల అమ్మకాలు జరపవచ్చునని, హోమ్ డెలివరీ ఇవ్వవచ్చునని. ఈ 2 జీవోల వల్ల యువతకు మత్తు మందులు అందటం, అనాథరైజ్డ్గా ఈ మత్తు మందులు ప్రజల్లోకి వెళ్ళి అనారోగ్యకరమైన సమాజం తయారవడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ 2 జీవోలను వెనక్కి తీసుకోవాలని, చిన్న షాపులకి ఈ అధిక డిస్కౌంట్ల వల్ల చాలా 12,50,000 మంది దాదాపు కెమిస్ట్ సోదరులు ఉన్నారు దేశవ్యాప్తంగా. వీరు కూడా ప్రజల్లో భాగం కావటం వల్ల వీరికి కూడా జీవనోపాధి కోల్పోకుండా ఈ ఆన్లైన్ బిజినెస్ మరియు కార్పొరేట్ సంస్థల ద్వారా అధిక డిస్కౌంట్లు ఇవ్వటం ద్వారా వీళ్ళ జీవనోపాధి కోల్పోతున్నది. కావున వీళ్ళ జీవనోపాధి ప్రజల్లో భాగమైన వీరు కూడా జీవనోపాధి కోల్పోకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. అంతేకాకుండా ప్రజలకు ఈ ఆన్లైన్ కొనుగోళ్లు అమ్మకాల వల్ల నకిలీ మందులు వస్తున్నవి. ఆ నకిలీ మందుల వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటానికి బదులుగా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ ఆన్లైన్ వ్యవస్థ మూలాన నియంత్రణ అంటే అధికారుల నియంత్రణ అనేది కష్టతరమై నకిలీ మందులు ప్రజలకు వెళ్ళే అవకాశం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోళ్లు ఆపి నియంత్రణ ఎక్కువగా ఉన్న సాంప్రదాయ పద్ధతిలో ఈ కొనుగోళ్లు అమ్మకాలు అమ్మటం ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు అందించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్న కెమిస్టులు జీవనోపాధి కోల్పోయి వారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా వారి పిల్లలు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యి సమాజానికి ప్రమాదం కాకుండా వాళ్ళ జీవనోపాధికి భంగం కలగకుండా ప్రజల్లో భాగమైన ఈ చిన్న షాపుల వాళ్ళు కూడా జీవనోపాధి ఉండేటట్టుగా ఈ ఆన్లైన్ ద్వారా అధిక డిస్కౌంట్లని ఆపి వారిని కాపాడాలని, మరియు నకిలీ మందుల చలామణిని ఈ ఆన్లైన్ అమ్మకాలు కొనుగోలు ఆపడం ద్వారా
ఆపాలని కోరుతూ ప్రజల ఆరోగ్యంతో పాటు కెమిస్ట్ సోదరుల జీవనోపాధి కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో భాగమైన ఈ కెమిస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా ప్రజల ఆరోగ్యం మెరుగుపడే దిశగా అమ్మకాలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ అసోసియేషన్ తరఫున గత్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ గుంటూరు తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్